హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. అరవింద పాపను చూసి ఏడుస్తున్న పద్మావతి ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా అరవింద్ అయితే పాపను ఎత్తుకొని బుజ్జితల్లి నా దగ్గర రావడానికి ఇన్ని రోజులు పట్టిందా నీకు, ఇంకా టైం మీద నా దగ్గర రావడానికి అని బాధపడుతూ ఉంటుంది. ఇదంతా చూసి పద్మావతి అయితే ఏడుస్తూ ఉంటుంది. మరోవైపు దివ్య మురళితో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకు బావా ఆ పాప మీద నీకు అంత కక్ష? చిన్న పాపను నువ్వు ఎందుకు చంపాలనుకుంటున్నావు? అసలు ఆ పాపే అరవింద్ అక్క వాళ్ళ పాప అని నీకు ఎలా తెలిసింది అని దివ్య అయితే అడుగుతూ ఉంటుంది. నేను ఒక రోజు పాప దగ్గరకు వచ్చి అరవిందకి వీడియో కాల్ చేశాను. అప్పుడు అరవింద అయితే నా పాపని ఏం చేయకు అని ఏడ్చింది. నా పాపని వదిలేయని బాధపడింది. అలా తెలిసింది నాకు ఆ పాపే అరవింద వాళ్ళ పాప అని మురళి అయితే అంటూ ఉంటాడు. అసలు నువ్వు ఏం మాట్లాడుతున్నావు బావా? ఆ పాప అరవింద్ అక్క వాళ్ళ పాప ఏంటి, నాకేం అర్థం కావట్లేదు అని దివ్య అయితే అంటూ ఉంటుంది. ఆ పాప ఖచ్చితంగా అరవింద పాపనే. ఆ పాపని లోకంలో లేకుండా చేస్తే మనకి ఇంకా ఏ అడ్డు ఉండదు అని మురళి అయితే అంటూ ఉంటాడు. సరే బాబా, నీ ఇష్టం, నీకు నచ్చినట్టు చెయ్యి, నేనైతే నీకు తోడుగా ఉంటే నీకు ఏమైనా సహాయం కావాలంటే చేస్తాను అని దివ్య అయితే అంటూ ఉంటుంది. ఇంకా అరవింద పాపని ఎత్తుకొని చూపించే ప్రేమను చూసి పద్మావతి అయితే బాధపడుతూ ఉంటుంది. అక్కడికి ఎవరైనా వస్తారేమో, ఇలా చూస్తారేమో అని తనైతే ఎవరు రాకుండా జాగ్రత్త పడుతూ ఉంటుంది. వాళ్ళిద్దరిని చూసి బాధపడుతూ ఉంటుంది. చూసాగా ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.